ఈ వ్యాపారంలో మీకు లాస్ రాదు, సరికదా? అక్కడ నుంచి బిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చాలు, మీరు ఖచ్చితంగా నెలకు ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. అదే హెలికాప్టర్ వ్యాపారం. అదేంటి ఆటో బస్సులాగా చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారా? కాదు కాదు. హెలికాప్టర్ వ్యాపారం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద కూడా చాలా గిరాకీ వ్యాపారంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ నేతలు పర్యటించడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తక్కువ సమయంలో అన్ని ప్రాంతాలను పర్యటించి వచ్చేందుకు వీలుండడంతో ప్రస్తుత జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు చోటా లీడర్లు కూడా, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు సైతం హెలికాప్టర్ను అద్దెకు తీసుకొని ప్రయాణిస్తుండడం సర్వసాధారణమైందే. తాజాగా బీహార్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. బీహార్లో ఎన్డీఏ కూటమిలో పార్టీలతో పాటు మహాగఠబంధన్కు చెందిన నేతలు కూడా హెలికాప్టర్ను ముందుగా బుక్ చేసుకుంటున్నారు. ఇంకా సీట్ల కేటాయింపులో స్పష్టత లేకపోయినప్పటికీ హెలికాప్టర్లు మళ్లీ దొరకవేమోనని పార్టీల నేతలు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. పాట్నాతో పాటు వివిధ విమానాశ్రయాల్లో హెలికాప్టర్ల మెయింటెనెన్స్ కోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఎన్నికల సమయం కావడంతో హెలికాప్టర్ అద్దె ధర మామూలుగా లేదట. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాగఠబంధన్కు చెందిన పార్టీలు 6 హెలికాప్టర్లు మాత్రమే వినియోగించుకుంటున్నారంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం 2 కూటములు దాదాపు 20కి పైగా హెలికాప్టర్లను వినియోగించుకో